క్రీసే పోలవరపు రంగయ్య రత్తమ్మగారుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరవది పూర్వ విద్యార్థులు క్రీడాకారులు ఆధ్వర్యంలో క్రీసే సూరిపుచ్చి హనుమంతరావు ప్రధానోపాధ్యాయుడి జ్ఞాపకార్థం ద్వితీయ రాష్ట్ర స్థాయి పురుషులు మహిళలు వాలీబాల్ క్రీడా పోటీలు విద్యుత్ కాంతులతో కరవది శివాలయం ఎదుట ప్రారంభించారు. ఓపెనింగ్ జరుగుతుంది సార్. మల్లికార్జున్ ఇప్పుడు రిపేర్ కట్టిండు. థ్యాంక్ యూ. మైక్ హలో. ద్వితీయ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు విచ్చేసినటువంటి వీక్షకులందరికీ కూడా అలాగే నిర్వాహకులందరికీ స్వాగతం. ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించవలసింది హలో. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం త్వరలో. మరి క్రిమినల్ నాయకుడిగా పేరు పొందినటువంటి ఎన్ని రోజుల నుంచి మాకు పరిచయస్తులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ నాగిశెట్టి మోహన్ రావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. మోహన్ దాస్ ఆయనకు శాలువతో సత్య గారిని శాలువ ఎరవనేని వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. శ్రీ గౌరవనీయులు శ్రీ రాజా వెంకటాద్రి గారు మన మధ్య ఉన్నారు. వారికి మరి రంగారావు గారు, ఎర్ర అంజయ్ గారు, బోడపాటి సుబ్బారావు గారు వారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. బోకే అందించవలసిందిగా కోరుతున్నాను. మరో అతిథి మరి ఒంగోలు బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి సురేంద్ర గారు కూడా మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. రామిరెడ్డి గారు జాయింట్ సెక్రటరీ మన మధ్య ఉన్నారు. వారిని కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. వారికి మరి కోటేశ్వరరావు గారు, ఎర్రవనేని వెంకటశాస్త్రి గారు, అలాగే మన కరవది గ్రామ వాస్తవ్యులు డాక్టర్ మల్లికార్జునరావు గారు కూడా మరి వస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
పోలవరపు రంగయ్య రత్తమ్మ గార్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరవది ఓల్డ్ స్టూడెంట్స్ పూర్వ విద్యార్థులు క్రీడాకారుల ఆధ్వర్యంలో కీర్తిశేషులు సూరిగుచ్చి హనుమంతరావు గారు ముందుగా మా హెడ్ మాస్టర్ హనుమంతరావు గారి చిత్రపటానికి అతిథులందరూ కూడా రావాల్సిన కోరుతుంది. కొంచెం షార్ట్ ఉంటే జోహార్ హనుమంతరావు మాస్టర్ గారు, జోహార్ హనుమంతరావు మాస్టర్ గారు, అమర్ రహే హనుమంతరావు మాస్టర్ గారు, అమర్ రహే హనుమంతరావు మాస్టర్ గారు. సూరిగుచ్చి హనుమంతరావు గారు దాదాపు 37 సంవత్సరాల పైగా మరి హై స్కూలు ఫస్ట్ అమ్మనంపురంలో మరి ఆయన 1974 సంవత్సరంలో ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సైన్స్ మాస్టర్గా అక్కడ అమ్మనంపురం స్కూల్లో పనిచేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి తెల్లబాడు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చి తెల్లబాడు వెళ్ళడం జరిగింది. దాదాపు అక్కడ ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1967 సంవత్సరంలో కరవది హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు కరవదిలో మరి ఆయన హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ సంతనదులపాడు వెళ్ళి అక్కడ ఒక 8 సంవత్సరాలు అక్కడ మళ్ళీ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి మళ్ళీ తిరిగి కరవది రావడం జరిగింది. 85లో రావడం జరిగింది. మరి 88 వరకు కరవది గ్రామంలోనే హెడ్ మాస్టర్గా పనిచేసి మరి ఇక్కడే ఆయన పదవి విరమణ చేయడం కూడా జరిగింది. ఆయన టాప్ మోస్ట్ అకాడమిస్టు, అదే కాకుండా మంచి స్పోర్ట్స్మెన్ కూడా. ఆయన బ్రహ్మాండంగా వాలీబాల్ని ఇప్పుడు మా అందరినీ కూడా చెప్పాలంటే మరి బాబు, కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి పేర్లు చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఇంటర్ కాలేజీకి ఆడారు, కరవది హై స్కూల్ నుంచి, అలాగే యూనివర్సిటీకి ఆడారు, స్టేట్కి ఆడారు, జిల్లాకి ఆడారు. వీళ్ళందరూ బ్రహ్మాండంగా వీళ్ళందరినీ తీర్చిదిద్ది హనుమంతరావు మాస్టర్ గారు మరి వాలీబాల్లోనూ ఆయన మరి బ్యాడ్మింటన్లో కూడా ఆయన చాలా ప్రావీణ్యం సంపాదించుకొని బ్రహ్మాండంగా మా అందరికి కూడా ఆటల్లో ఆ రోజుల్లో కరవది హై స్కూల్ అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుండేది. మరి ఆ రకంగా మంచి క్రీడాకారులను తయారు చేసి అలాగే విద్యలో చదువు చెప్పడంలో కూడా మరి ఇంగ్లీష్ కానీ ఆయన చెప్పిన సైన్స్ కానీ బ్రహ్మాండంగా మరి లెక్కలు కూడా మరి మాస్టర్గా ఆయన ప్రసిద్ధి. ఆ విధంగా ఆయన మాకు చిరకాల మరి మా హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి. మరి వారి జ్ఞాపకార్థం గత సంవత్సరం నుంచి ఈ ఇన్విటేషన్ వాలీబాల్ కాంపిటీషన్స్ని మనం ప్రారంభించాం. గత సంవత్సరం కూడా జరిపాం ఇదే స్థలంలో. మరి ఇది ద్వితీయ వార్షికోత్సవంగా ద్వితీయ మరి టోర్నమెంట్గా ఈ ఇన్విటేషన్ వాలీబాల్ని మనం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన వేదికను అలంకరించిన శ్రీ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీ వెంకటాద్రి గారికి, అలాగే సభాపరిచయం చేసిన కనక రాజేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకి, ప్రేక్షకులకి, ఈ గ్రామ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఈ పూర్వ విద్యార్థి సంఘానికి మంచి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ పాటికే మేము రావాల్సిన లేట్ అయిపోయింది. అయితే ఇంకా పెద్దగా మేము పరిచయాలు చేసుకుంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే అభినందించాలి, ఈ గ్రామస్తులను అభినందించాలి, ఈ క్రీడాకారులను అభినందించాలి. ఇంత దూరం వచ్చి
ఈ పిల్లలు రావటం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. హైటెక్ లెవెల్లో ఉండేటువంటి సొసైటీలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో వచ్చి ఆడటం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి క్రీడాకారుడు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి క్రీడని గెలిపించండి. మా మ్యాచ్ ఓడిపోతామో లేదా గెలుస్తాం, అది కాదు, క్రీడని గెలిపించండి. ఇప్పుడు శ్రీ రాజా వెంకటాద్రి గారు పోటీలు ప్రారంభిస్తారు. ప్రారంభించే ముందు వారి కొద్ది సందేశం పిల్లలకి వస్తూ కోరుతున్నాను. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. క్రీడాకారులందరూ కూడా చాలామంది వేచి ఉన్నారు. మరి లేటుగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. ముఖ్యంగా గత 9 సంవత్సరాల్లో నేను మీ ఊరికి రావటం ఇది 5వసారి. 3 సార్లు ఈ కబడ్డీ పోటీలకి, వాలీబాల్ పోటీలు రావడం జరిగింది. 4వసారి ఒక నాటక పరిషత్తు ప్రారంభోత్సవానికి కూడా రావడం జరిగింది. ఇది 5వసారి మీ గ్రామానికి సందర్శించడం జరుగుతుంది. గత 9 సంవత్సరాల క్రితం మీ ఊరి గురించి చెప్పాను. చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, వేదాల ప్రకారం ఈ యొక్క గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఊరి పేరు కరవది. ఈ కరవది అనే పేరు ఏ విధంగా వచ్చిందో మీ అందరికీ తెలియజేస్తాను. అది కూడా వెనకున్నటువంటి స్టేజ్ వెనకున్నటువంటి గుడిలో ఉన్నటువంటి పూజారులు ఇచ్చినటువంటి ఒక బుక్స్ ద్వారా నేను గత 10 సంవత్సరాల క్రితం చదవడం జరిగింది. కరవది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కరుడనే రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు. ఎప్పుడు? త్రేతాయుగంలో కరుడనే రాక్షసుడు ఇక్కడ పరిపాలిస్తుండేవాడు. ఆ కరుడు ఎవరు? రావణుడు యొక్క బంధువు. ఇదే ప్రాంతంలో రాముడు, లక్ష్మణుడు లంకకి వెళ్తూ దారిలో ఇక్కడ ఆగి ఉన్నారు. అప్పుడు శూర్పణఖ, రావణుడు యొక్క చెల్లెలు, లక్ష్మణుడి మీద మోజుపడతాం. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవుల్ని కోయటం జరిగింది. అప్పుడు రావణుడు ఈ కరుడుకు చెప్తాడు, అక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇట మా చెల్లెలు ఆమె ముక్కు చెవులు కోశారు శూర్పణఖది, నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయమని చెప్పంటే అప్పుడు ఆ కరుడైన రాక్షసుడు ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద యుద్ధానికి వస్తారు ఇదే ప్రాంతంలో. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఆ కరుణ్ణి సంహరిస్తారు. అంటే కరుడు వధ, కరవధ, కరవదలా కరవదిగా మారింది. అంటే ఈ గ్రామంలో ఏ యొక్క గ్రామానికి కానీ ఏ యొక్క పట్టణాలకు లేనటువంటి అదృష్టం ఏమిటంటే ఈ ప్రాంతంలోనే నిజంగా ఒక రాముడు, లక్ష్మణుడు లాంటి మహానుభావులు నడియాడిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో మీరు పుట్టడం అనేది నిజంగా మీరు చేసినటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో మీరు చూసినట్టయితే ప్రతి వాళ్ళు కూడా 6 అడుగుల పైన ఉంటారు. దానికి కారణం కూడా ఉంది. నాట్ ఓన్లీ జెనెటిక్. ఈ గుండ్లకమ్మ నది ఎక్కడో నల్లమల్ల అడవుల్లో పుట్టి చివరిగా ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అంటే నది పుట్టిన కాడి నుంచి ఇక్కడికి వచ్చేటానికి కొన్ని వందల రకాలటువంటి మినరల్స్ అవన్నీ కూడా సేకరించడం వల్ల ఆ వాటర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా హైట్గా ఉంటాం, బలంగా ఉంటాము, చాలా ఇదిగా ఉంటాం, చాలా స్పీడ్గా ఉంటాం. అదేవిధంగా అందుకే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది, ఈ జిల్లాలో ఈ ప్రాంతం నుంచే ఎక్కువ మంది క్రీడాకారులు కూడా పుట్టడం జరిగింది. జాతీయ పరంగా, అంతర్జాతీయ పరంగా వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ వివిధ క్రీడల్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది మన డాక్టర్ మల్లికార్జున గారు. ఎక్కడన్నా ఒక డాక్టర్ అయిన తర్వాత ఒక పట్టణంలో ప్రాక్టీస్ చేయాలా, లేదంటే ఏమన్నా మెట్రోపాలిటన్ సిటీలో ప్రాక్టీస్ చేయాలా, ఇంకా అవకాశం ఉంటే అమెరికా లాంటి ప్రాంతాలకు పోయి చేసి లక్షల కోట్లు సంపాదించుకొని ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటారు. కానీ మీ దగ్గరే పుట్టి, మీ దగ్గరే పెరిగి, ఇక్కడే చదువుకొని, ఇక్కడే ప్రాక్టీస్ 50 సంవత్సరాలు చేస్తారంటే నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతానికి ఎక్కడో పట్టణాల్లో పుట్టిన వాళ్ళు, పట్టణాల్లో రోగాలు వచ్చిన వాళ్ళు ఈ పల్లెటూరుకు వచ్చి వైద్యం చేసుకుంటారంటే ఆయన హస్తవాసి ఎంత మంచిదో. నిజంగా మనందరి మధ్య ఈ గ్రామంలో ఆయన ఉండటం అనేది నిజంగా మనం చేసుకుంటే అదృష్టం. పట్టణాల్లో చూస్తూ ఉంటాం, చిన్న తలనొప్పికి పోయినా కానీ స్కానింగ్లు ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు అవుతాయో మనకు తెలుసు.
కాబట్టి ఇక్కడికి ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కానీ చేసుకున్న అదృష్టం మన డాక్టర్ మల్లికార్జున గారు ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అందరి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరి క్రీడాకారులు కూడా అభినందిస్తూ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీడాకారులు పరిచయం చేసుకొని గేమ్ స్టార్ట్ చేస్తారు. మొదటి మ్యాచ్ ఇవాళ మొదటి మ్యాచ్ పురుషులు ప్రకాశం ఫస్ట్ మ్యాచ్ కడప వర్సెస్ ప్రకాశం జిల్లా మహిళల మ్యాచ్ జరుగుతుంది. కడప ప్రకాశం రెఫరీస్గా మొదట రెఫరీగా భరత్ కుమార్ సుబ్బారెడ్డి గారు, సెకండ్ రెఫరీ స్కోరర్ టోనీ. థ్యాంక్ యూ. తెల్ల బనియన్స్ వారు, బురుగు బనియన్స్ అంతా ప్రకాశం జిల్లా వారి మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
తీసుకుపోయి పక్కన పద్దా ఎంత తీస్తావు నువ్వు ఏం